ఈ మధ్యాహ్నం మనం తినే తిండి ప్రతిదీ కూడా ఎరువులు అండ్ పురుగుల మందులు కొట్టిన తిండి తింటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే పురుగుల మందు కొట్టందే పంట కూడా వండతలేదు. ఆ పంటను తినకుండా మనం కూడా ఉండలేం. సో అప్పుడప్పుడు విలేజ్కి వెళ్ళినప్పుడు అయినా కూడా ఇలా నేచురల్గా పండిన ఫ్రూట్స్ని అయితే తినడానికైతే ట్రై చేయండి. అండ్ కొద్ది గొప్ప హెల్త్ని కొద్దిగా అయినా కాపాడుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో అక్కడైతే ఈత పళ్ళు కోసం అయితే వెళ్తున్నాను. డే టైంలో వెళ్దామంటే ఎండలు ఫుల్ దంచి కొడతానే, అందుకని ఈవినింగ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇది మా సైన్యం, ఈత పళ్ళ కోసం వేట. ఫస్ట్ ఏమో ఒక చెట్టు దగ్గరకు వచ్చినాం. ఇక్కడ బాగున్నాయి. ఈ చెట్టు మీద ఈత పళ్ళు తెందాం అనుకుంటే ఫుల్ హైట్ ఉంది అండ్ కింద కూడా ఏరుకోవడానికి లేకుండా మొత్తం ముళ్ళులు పొదలు అవన్నీ ఉన్నాయి. అందుకోసం అనేసి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ గనక చెట్లకు చేతులకు అందలేదనుకో దీన్ని పట్టుకోవాలి, ఇక ఇదే తీసుకుపోయేది. ఈ చెట్టు కోద్దాం అనుకున్నాం, చెట్టు బావిలో ఉన్నది. ఈ చెట్టుకైనా కోద్దాం అనుకుంటే ఇదేమో బావిలో ఉన్నది చెట్టు అండ్ దులిపినా కూడా మొత్తం బావిలో పడిపోతుంది. అండ్ ఎందుకులే ఇప్పుడు రిస్క్ చేయడం అనేసి ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ ఒక చిన్న చెట్టుకు ఉన్నాయంట. సో ఇగో పరిగెత్తాలి వీళ్ళు, నువ్వా నేనా అన్నట్టుగా. ఇక్కడైతే ఈ చెట్టు చిన్న చెట్టుకి మంచిగానే ఉంది, కానీ కొన్ని పచ్చిగా ఉన్నాయి. కొన్ని పండ్లు ఉంటే అవి తెంపుకొని తినేసినాం. మొత్తం పచ్చిగా ఉన్నాయి. ఇంకా వేరే చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. పొలాలెమ్మటి మొత్తం తిరుగుతున్నాం. సన్సెట్ వ్యూ మాత్రం వావ్. ఈ బుజ్జి అంటుంది కదా, ఇట్లా వీడియో తీస్తామంటే మంచిగా రెడీ అయ్యి వచ్చేటోళ్ళం కదక్క అని అంటుంది. మస్తు రెడీ అవుతుందంట. ఇది అందదు కాదే బుజ్జి, ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి. ఇవి కూడా పచ్చిగానే ఉన్నాయి. పోయిన ఇయర్ కూడా ఇక్కడికే వచ్చినాం, కానీ అప్పుడు పండ్లుండే. ఏంటిది వామ్మో, అది ఉంటుందా నాతోని? ఈ చెట్టు ఫుల్ ఉన్నాయి, కానీ మొత్తం పచ్చిగా గ్రీన్ కలర్లో ఉంది. ఇటు ఎక్కువ ఉన్నాయి రా దర్శని, ఇగో మస్తు ఉన్నది ఇటు. మీరు ఇటు పట్టుకోవాలి, నేను వస్తా. కాట ఎక్స్ట్రా ఈత పళ్ళు. ఇంకోటి వెరీ వెరీ గుడ్ గర్ల్, నా కోసం తెంపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తానంటే కొమ్మలు ముళ్ళు గుచ్చుకుంటాయేమో అనేసి ఫస్ట్ కొమ్మలన్నీ కట్ చేసేసి తర్వాత ఈత పళ్ళు కోస్తుందంట. మమ్మీ టైటిల్ ఇక్కడేమో కొద్దిగా చిన్న చెట్టు ఉంది, చేతులు కూడా అందుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా దూరగా ఉన్నాయి అండ్ కొన్ని అయితే పండ్లు ఉన్నాయి. ఇవి ఇంకో 2 రోజుల్లో మగ్గ పెడితే మొత్తం మగ్గిపోతే మంచిగా ఉంటుంది. అందుకోసం అనేసి ఇవి అయితే కట్ చేసుకున్నాం, కొద్దిగా దూరగా ఉన్న పండ్లను. ఆ చెట్టు మీద నుంచి ఈత పళ్ళు కట్ చేయగానే మంచిగా పండ్లు ఉన్నాయి కదా, అవి చూడగానే అసలు మనసు ఆపుకోలేక అందరం కూడా కోసుకొని తినేసినాం. అండ్ ఇంకా కొంచెం మంచిగా గెలలు ఉన్నాయి, మంచిగా పండుతున్నాయి. సో ఇవి కూడా కట్ చేద్దామనేసి ఇంకా చాలానే కట్ చేసుకున్నాం మేమైతే. ఇక్కడ ఫస్ట్ అయితే కొన్ని ఈత చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దులిపినా కూడా ఏరుకోలేని పరిస్థితి, అంటే ఈత పండ్లు ఏరుకోలేని పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని చెట్ల దగ్గర ఏమో పచ్చిగా ఉండే. సో అందుకోసం అనేసి ఫుల్ డిసప్పాయింట్ అయినాం. ఫస్ట్ అంటే మనకి ఈత పళ్ళు దొరకవా అన్నట్టుగా. లాస్ట్కి ఈ చెట్టు కనిపించేసరికి మంచిగా పండ్లు ఉన్నాయి, దూరగా ఉన్నాయి అండ్ మంచిగా అందుతున్నాయి. గెలలన్నీ కూడా మంచిగా కట్ చేసుకునేటట్టు వీలుగా ఉన్నాయి. సో అందుకోసం అనేసి మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తం కూడా అంటే మొత్తం చాలా వరకు అయితే కట్ చేసుకున్నాం. మనిషికి 2 గెలలు అయితే కట్ చేసుకున్నాం. ఇక్కడ ఈత పళ్ళు చెట్టు మీద మంచిగా పండిన పండ్లను ఇలా కోసుకొని తింటూ ఉంటే భలే టేస్టీగా ఉన్నాయి. సో అందుకోసం అనేసి ఫుల్గా తినేసాం ఫస్ట్ అయితే మేమందరం. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము ఈత పళ్ళకి వెళ్తూ కవర్ తీసుకెళ్ళడం అయితే మర్చిపోయాము. అందుకోసం అనేసి ఇక్కడ చున్నీలో అయితే ఇక్కడ పెడుతున్నాను అన్నట్టు అందరి కోసం. సో వెళ్ళేటప్పుడు అందరూ వంచుకోవచ్చులే అనేసి చున్నీకి అయితే కొంగుకు ముడేసినట్టు అట్లా ముడేస్తున్నాను. తర్వాత కొన్ని గెలలు కట్ చేసుకున్న తర్వాత ఇంకా దులిపినాం అన్నట్టు. ఆ గెలల్ని దులిపినప్పుడు కొన్ని మంచిగా పండ్లు ఉండే, అవన్నీ కూడా ఏరుకొని చున్నీలో వేసుకున్నాం. అండ్ ఇక్కడ మనిషికి 2 గెలలు అయితే కట్ చేసుకున్నాం. ఇక దులిపిన పండ్లు అయితే ఇవి మంచిగా దూరగా మంచిగా పండ్లు ఉన్నాయి, మస్తు టేస్ట్ ఉన్నాయి. ఫుల్గా తిన్నాం మేమందరం. తినంగా కూడా మిగిలిన పండ్లు అన్నట్టు అవి. చీకటి పడుతుంది అనేసి ఇక మేమైతే ఇంటికి అయితే బయలుదేరాము. సో ఫస్ట్ అసలు దొరుకుతాయో దొరకవు అన్న ఆలోచనతో వెళ్ళిన వాళ్ళం. ఇలా గెలలు కోసుకొని ఈత పండ్లు అన్నీ దొరికేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది మా అందరికైతే. ఇగో వీడియో సంబరంలో ఇవి దొరికిన సంబరంలో వచ్చే దారి మర్చిపోయాను. ఇటు పోవాల్సింది ఇట్లా పోతాను, మళ్ళీ ఇట్లా పోతాను.
చీకటి పడేలోపు మొత్తానికైతే ఇంటికైతే చేరుకున్నాం. ఇక మా అమ్మ అయితే ఇంతసేపు ఏం చేసేళ్ళు ఏంటి అని చెప్పింది. మా అమ్మకి ఏం తెలుసు, పాపం 2-3 చెట్ల దగ్గర తిరిగినాం, మొత్తం దులిపినాం, కోసుకొని వచ్చామనేసి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సరే, ఈత పళ్ళు కట్ చేయడం కోసం అనేసి ఈ కొడవలిని అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళాము. మళ్ళీ వాళ్ళకి రిటర్న్ కొడవలు ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా మా చెల్లపిల్లలు ఉన్నారు అన్నట్టు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర, అందుకోసం అనేసి వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చాము, గెలలు ఇచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఏరుకొచ్చాము కదా పండ్లు, ఈత పండ్లు, వాటిలో నుంచి కూడా కొన్ని తీసి వాళ్ళకైతే ఇచ్చాము. ఇప్పుడైతే మేము తీసుకొచ్చిన ఈత పళ్ళు పంచుకునే టైం అయితే వచ్చేసింది. ఇక్కడే వచ్చిన పెద్ద చిక్ ఏంటంటే, పంచుకుంటా అంటే నీకు ఎక్కువ పోతున్నాయి, నాకు ఎక్కువ పోతున్నాయి, అమ్మో ఆమెకి అన్ని ఇచ్చేసినావు అనేసి కాసేపు అట్లా గొడవ అయింది. అండ్ తర్వాత ఏమైందంటే ఒక్కొక్కటి పంచుకున్నారు, నీకొకటి, నాకొకటి, ఆమెకొకటి, ఈమెకొకటి. మా అమ్మ ఇదంతా చూసి ఇట్లా కాదులే, ఒక గ్లాస్ ఇస్తా, గ్లాస్తో పంచుకోండి మీరు అనేసి మా అమ్మ అయితే గ్లాస్ ఇచ్చినా కూడా ఒక ఈమెకేమో ఎక్కువ పోతున్నాయి, నాకేమో తక్కువ పోతున్నాయి. ఇవే కొట్లాటలు అయితే జరుగుతున్నాయి. తర్వాత మనిషికి ఒక గ్లాస్ అయితే పంచుకున్నాం, మనిషికి ఒక గ్లాస్ అయితే వచ్చింది. ఈత పండ్లు పంచుకున్న తర్వాత మేము తీసుకొచ్చిన గెలలు ఉన్నాయి కదా, అవేమో అట్టపెట్టెలో పెట్టి గడ్డిలో పెట్టి ఒక 2 రోజులు అలాగే వదిలేసాము. 2 రోజుల తర్వాత చూస్తే మంచిగా పండినాయి పండ్లన్నీ కూడా. సో 2 రోజులకే ఇవన్నీ వండినాయి అనేసి అనిపించింది. చాలా అంటే చాలా పండినాయి. ఇవన్నీ కూడా కోసుకున్నాం. ఇప్పుడైతే మేము మొత్తానికి ఎన్ని వచ్చినాయి చూడండి ఇవి. సో ఇవి ఈత పళ్ళు అన్నట్టు, ఇన్ని కోసుకున్నాం మేమైతే ఒక్క రోజుకే. సో ఇంకో 2 రోజులు అయితే ఇవి మొత్తం పండేటట్టే ఉన్నాయి. చాలానే కోసుకున్నాం. సో ఆర్గానిక్ పళ్ళు అన్నమాట ఇవి, చెట్టు మీద నుంచి మంచిగా ఫ్రెష్గా తీసుకొచ్చి మంచిగా పండించుకున్నటువంటి పండ్లు ఇవి. ఓన్లీ సమ్మర్లో మాత్రమే దొరికేటువంటి ఈత పండ్లు ఇవి. సో సమ్మర్ హాలిడేస్ అప్పుడు విలేజెస్కి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు పిల్లల్ని తీసుకొని ఇలా చక్కగా ఈత పళ్ళకి వెళ్ళండి. అదొక ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళకి కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది వాళ్ళ చేతితో కోయించడం వల్ల. అండ్ ఆర్గానిక్ పండ్లు. సో వీడియో అయితే ఇది, నచ్చితే లైక్ చేయండి.